అక్కడ ఇక్కడ అటువైపా? ఎంత ఇమ్మంటారు సార్? పెట్రోల్ ఎంత ఇమ్మంటారు సార్? ఎంతో చెప్పు. అది మీ ఇష్టం సార్. నా ఇష్టమా? నువ్వు కొట్టేసిన బండికి? సార్ అది నేను కొట్టేలేదు సార్, నమ్మండి. సరే, నువ్వు కొట్టేన బండికి నా ఇష్టానికి నేనెందుకు పెట్రోల్ పోయించాలి? అది కాదు సార్, చేంజ్ లేదు సార్. చేంజ్ లేదా? నిజంగా లేదు సార్, కావాలంటే మీరే చూడండి. 5 రూపాయలు, పైగా చిరిగిపోయిన నోటు. పర్సుకు దిష్టి తగలకూడదనా? ఇదిగో టిప్స్ ఉంచుకో. సార్ సార్ ఎంటీ పర్సుగా ఉంచకూడదు సార్. సారీ అన్నా. సరే 20 రూపాయలకి పోయి. సార్ మినిమమే 50 కదా సార్? మినిమం 50కే పోయాలి సార్. కొంచెం అడ్జస్ట్ చేసుకుని పోయివయ్యా. సార్ మేనేజర్ని కావాలంటే కనుక్కొని వస్తా సార్. దేనికి పోయి మేనేజర్ అదే దీని పోయివయ్యా. 50కి పోయి. దరిద్రం. సార్ ట్యాంక్ మూత ఓపెన్ చేయండి సార్. తెరవయ్యా ట్యాంక్. ఏంటి చూస్తారా? పోయి. అన్ని బళ్ళకు ఒకే తాళమా? సార్ అందంగా ఉన్నారా? మేనేజర్ దగ్గరకు వెళ్ళి చెప్పు, సోమసుందరం పేరులో ఓ అకౌంట్ ఓపెన్ చేయమని. పోరా. సార్ మేనేజర్ తిడతాడు సార్. ఎక్స్ప్రెషన్ ఏంటో ఎవరికి అర్థం కాదు. ఎందుసార్ లేట్ అయింది? వచ్చేదాలో ఇబ్బంది పెట్టాడా? అదంతా లేదు, దరిద్రపు కేసు. బంకులో పెట్రోల్ పోయించుకునేటప్పుడు ఆ పొట్టోడి దగ్గర నా పరువు తీసేశాడు. రేయ్ ఏంట్రా, ఆడు ఫోనే అయితే ఫోన్ తీసి మాట్లాడు. దరిద్రపు కొట్టేదవా. మెసేజ్ ఇచ్చి బుర్రపాటు చేశాడు. బండి పట్టుకోవయ్యా. పోలీసులు పట్టుకున్నారా? 2 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు వస్తావా? రఫీక్ని కూడా తీసుకురా. రేయ్ ఏంట్రా, ఏదో తెలియక చేపట్టుకున్నాను, దానికే మనుషులు పిలిచేస్తావా? సార్ కాదు సార్, ఫ్రెండ్స్ సార్. వాళ్ళు వస్తేనే కదా మీకు అర్థమయ్యేలా చేస్తారు, అందుకే. వాళ్ళని పిలిచి నాకు అర్థమయ్యేలా చేస్తావు అంతేగా? ఏంటే చూస్తావు? అటెళవయ్యా. నీ యావదు మొహం. ఓకే సార్. సరే సరే రా. లేదు సార్, నేను ఇక్కడే ఉంటాను. ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో పాటు వస్తాను, మీరు వెళ్ళండి సార్. ఇదంతా ఓ మ్యాటరా, చిన్న మ్యాటరు. మనమే మాట్లాడుకుంటే సరిపోద్ది. వాళ్ళంతా ఎందుకయ్యా? రక్షక భటులు మీ బంధువులు. భయపడకు, నేనున్నాను, రా. నువ్వు బొత్తిగా అమాయకుల్లో ఉన్నావే. ఈ కేసు సోమసుందరం గారికి తప్పకుండా తలనొప్పి. డుట్టు ఈ పోలీస్ స్టేషన్కి వచ్చింది ఇలాగేనండి. ఒకవేళ ఈ డుట్టు జీవితం ఇక్కడే తుప్పుపట్టి ముగిసిపోవచ్చు, లేదంటే ఇంతకుముందు డుట్టు తన జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పి ముందుకు వెళ్ళొచ్చు. అంతవరకు